ధోలక్పూర్ అనే పేరుగల గ్రామంలో బసంతి పేరుగల ఒక మాయావి మేక ఉంటుంది. మేక మెడలో ఒక చమత్కారమైన బంగారపు గంట ఉంది. అది ఒక మాయా గంట. మేక యొక్క మొత్తం మాయాశక్తి ఆ గంటలోనే ఉంది. మొత్తం ఆ ధోలక్పూర్ గ్రామంలో అందరికీ అది ఒక మాయావి మేక అని తెలుసు. అలాగే ఒకరోజు విష్ణు పేరుగల ఒక రైతు ఆ మేక దగ్గరకు వస్తాడు. ఇంకా చేతులు జోడించి అంటాడు, మాయామేక, నా దగ్గర పొట్ట నిండా తినడానికి ఒక్క ధాన్యం గింజ కూడా లేదు. ఇంట్లో నా భార్య పిల్లలు ఆకలితో పస్తులున్నారు. నా యందు దయ ఉంచి నాకు సాయం చెయ్యు. చేతులు జోడించకండి అన్నయ్య, నేను మీకు సహాయం చేస్తాను. ఈ రోజు నుంచి మీ కుటుంబం ఇంకెప్పుడూ ఆకలితో ఉండదు. ఇవన్నీ చెప్పి మాయావి మేక తన తలను ఊపుతుంది. తన యొక్క గంటను గట్టిగా మోగిస్తుంది. అప్పుడు తన గంట నుంచి ఒక తేజోవంతమైన వెలుగు ప్రకాశిస్తుంది. అప్పుడు విష్ణు ఎదురుగా కొన్ని ధాన్యపు మూటలు, ఇంకా కాయగూరలు, ఇంకా తనకు అవసరమైన వస్తువులు వస్తాయి. ఇదిగో, ఇవన్నీ మీ ఇంటికి తీసుకువెళ్ళు. దీంతో మీ కుటుంబాన్ని పోషించుకోవచ్చు. ఇంకా ఈ మాయావి సరుకులు ఎప్పటికీ తరిగిపోవు. నా మాయ వల్ల నీ సరుకులు ఎప్పటికీ తరిగిపోవు. కానీ ఒక మాట గుర్తుపెట్టుకో, నువ్వు కష్టపడి పనిచేయటం ఎప్పుడూ మానేకు. ధన్యవాదాలు మేకదేవత. ధన్యవాదాలు ఏమీ అవసరం లేదు. నేను మాయావి మేక, కానీ మాయతో పాటు నేను జనాలకి మంచి శిక్షణ కూడా ఇస్తాను. దాంతో వాళ్ళు నా మాయల మీద కాదు, తమ కష్టం మీద బ్రతకాలని అనుకుంటారు. మాయావి మేక మాట విని తన మొత్తం సరుకులు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు విష్ణు. రోజులు గడుస్తూ ఉంటాయి. ఇంకా ఒక రోజు సాయంత్రం మేక తన స్నేహితురాలు ముసలి ఆవుని కలుసుకోవడానికి వెళ్తుంది. ముసలి ఆవు ఇంకా మేక చాలా ప్రాణ స్నేహితులు. అలాగే ఒక రోజు ముసలి ఆవు ఇంకా మేక ఇద్దరూ మేత మేస్తుండగా అప్పుడు మేక తనతో అంటుంది, అప్పుడప్పుడు నాకు చాలా భయం వేస్తుంది. ఒకవేళ ఈ మాయావి గంట నా దగ్గర లేకుంటే అప్పుడు నేను మాయావి మేక అయి ఉండేదాన్ని కాదు. ఇప్పుడు నేను ఏ కసాయి చేతిలో అయినా బలి అయిపోయేదాన్ని. ఇంకా నేను ఇంతమంది జనాలకు సహాయం చేసేదాన్ని కాదు. ఏం నువ్వు అలా అందుకుంటున్నావు? ఆ దేవుడు ఏదో ఆలోచించే జనాలకు సహాయం కోసమే నిన్ను ఎంచుకున్నాడు. ఇలాంటి చెడు ఆలోచనలు నువ్వు ఆలోచించుకోవద్దు. దేవుడి దయ వల్ల నీ మీద ఎలాంటి చెడు దృష్టి పడకూడదు. మాయావి మేక అందరికీ సహాయపడుతుంది. అందుకనే అది చాలా ప్రసిద్ధి చెందుతుంది. మేక యొక్క మాయా వింతల గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటారు. ఆ మాటలు గ్రామం నుండి మరొక గ్రామం వరకు వ్యాపిస్తాయి. చుట్టుప్రక్కల గ్రామం నుండి కూడా మాయావి మేక దగ్గరకు సహాయం కోసం వస్తారు. ఆ నోట ఈ నోట మాయావి మేక గురించి జలాల్ అనే ఒక మాయలు చేసే మాయలోడికి తెలుస్తుంది. జలాల్ చాలా కాలం నుంచి తన మాయలపై చాలా నమ్మకంతో గర్వంగా ఉంటాడు. తనకు తానే పెద్ద మాయలోడు అనుకుంటాడు. మాయావి మేక గురించి తెలుసుకొని జలాల్ స్వయంగా ఇలా అంటాడు, అసలు ఎవరిది? తన మాయా కోసం ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు. అది ఒక మేక గురువు గారు. ఏమంటున్నావు? మనిషి మాయ చేస్తున్నాడన్న సంగతి అందరికీ తెలుసు. కానీ ఒక జంతువు, అది కూడా ఒక మేక, ఇంత పెద్ద మాయావి అంటే ఎలా నమ్మగలం? నేను నిజం చెప్తున్నాను, అది చాలా పెద్ద మాయావి గురువుగారు. జలాల కంటే పెద్ద మాయావి ఎవ్వరూ పుట్టలేదు. నేను వెంటనే ఆ మాయా మేకని కలాల్సిందే. అదే నేను కూడా చూడాలిగా. ఎవరా ఆ మాయావి ఈ జలాల్ని కూడా ఓడించడానికి చూస్తుంది? ఇవన్నీ చెప్పిన తర్వాత జలాల్ ధోలక్పూర్ గ్రామానికి బయలుదేరతాడు. కొన్ని రోజుల ప్రయాణం చేసిన తర్వాత జలాల్ ధోలక్పూర్ గ్రామానికి చేరుకుంటాడు. గ్రామానికి కొంచెం దూరం ముందే ఒక చిన్న ఇంటిలో ఉంటాడు. తన మాయల శక్తితో సాధువుల వేషం మార్చి గ్రామంలో ఉన్న మాయామేక యొక్క జాడను తెలుసుకోవటానికి బయలుదేరతాడు. కేవలం భిక్ష కోసమే అంటూ గ్రామమంతా తిరిగి తిరిగి మాయావి మేక గురించి మొత్తం వివరాలు తెలుసుకుంటాడు. సాయంత్రం తిరిగి ఇంటికి చేరుకున్నాక స్వయంగా ఇలా అంటాడు, అదే సంగతి. అంటే ఈ మాయా మేక తాలూకా అన్ని మాయలు తన మెడలో ఉన్న గంట ద్వారా వస్తున్నాయన్నమాట. అవును గురుగారు. అంటే ఆ గంట తన మెడలో లేకపోయినట్లయితే తను ఒక సాధారణ మేక అన్నమాట. మీరు సరిగ్గా అంటున్నారు గురుగారు. నేను ఎలా అయినా సరే ఆ గంటని స్వాధీనం చేసుకోవాలి. మీ మాయా మీతో పాటే ఉంది. ఇంకా ఆ మేక గంట ద్వారా లభించిన మాయా కూడాను మీ లోపలికి వచ్చిస్తుంది కదా గురువుగారు. ఆ తర్వాత మీరు ఇంకా శక్తివంతుడు, ఇంకా పెద్ద మాయావిగా మారిపోతారు. అవును, ఇంకా నన్ను ఎవ్వరూ గెలవలేరు. అక్కడ మాయావి మేకకు అంతా మంచిగానే జరుగుతుంది.
మాయావి మేకకు అస్సలు తెలియదు తనపై ఏదో దుష్టప్రయోగం జరుగుతుందని. ఒక రాత్రి అందరూ నిద్రిస్తూ ఉండగా అప్పుడు జలాల్ తన చేతిలో ఉన్న వేణువును తీసుకుని గ్రామంలోకి వస్తాడు. తర్వాత ఒక మాయావి రాగాన్ని వాయిస్తూ ఉంటాడు. దానితో గ్రామంలో నిద్రిస్తున్న వాళ్ళంతా ఇంకా గాఢ నిద్రలోకి వెళ్ళిపోతారు. దాని తర్వాత జలాల్ మాయావి మేక దగ్గరకు వెళ్తాడు. ఆ మాయా ప్రభావం వల్ల మేక కూడా గాఢ నిద్రలో ఉంటుంది. జలాల్ చాలా చాకచక్యంతో దాని మెడలో ఉన్న గంటను తీసుకుంటాడు. చివరికి నేను ఈ గంటని నా సొంతం చేసుకున్నాను. ఇప్పుడు ఈ మేక ఒక సాధారణ మేక. ఇప్పుడు తన మాయలన్నీ నా దగ్గరికి వచ్చేశాయి. ఇక ఈ ఊరు వాళ్ళెవ్వరూ ఈ మేకను సాయం అడగడానికి రారు. ఇంకా ఇప్పుడు అందరికీ నేనే దేవుడిని. ఎవరికి సాయం కావాలన్నా వాళ్ళు నా దగ్గరికి వస్తారు. నా ముందు ఎవ్వరూ నిలబడలేరు. జలాల్, జలాల్ని నేను, మాయావి జలాల్. ఇవన్నీ చెప్పిన తర్వాత జలాల్ మళ్ళీ తన ఇంటికి వచ్చేస్తాడు. ఉదయం కాగానే అందరూ నిద్రలేస్తారు. మాయావి మేక తన మెడలో మాయల గంట లేదని తెలుసుకొని చాలా దిగులు చెందుతుంది. ఇంకా అక్కడా ఇక్కడా తన గంటను వెతుకుతుంది. ఓరి దేవుడా, నా మాయల గంట ఎక్కడ పోయింది? ఆ గంట లేకుండా నేను ప్రజలకు సహాయం ఎలా చేస్తాను? ఇంతకీ ఎవరై ఉంటారు నా మాయావి గంటను దొంగిలించింది? విసిగిపోయిన తర్వాత మాయావి మేక ముసలి ఆవు దగ్గరికి వస్తుంది. ఇంకా తనతో మొత్తం జరిగిన విషయం చెప్తుంది. నాకు అనిపిస్తుంది ఎవరో చాలా తెలివితో ఈ పని చేశారని. గంట ముట్టుకోగానే మోగుతుంది కదా. చాలా ఆశ్చర్యకరంగా ఆ గంటను నీ మెడలో నుంచి తీసేశారు. నీకు అస్సలు తెలియలేదు. ఇంతకు ముందు ఎవరు కూడా నా మాయావి గంటను ముట్టుకునే ప్రయత్నం కూడా చేయలేదు. అదే మరి రాత్రి అసలు ఏమైందో? ఎవరొచ్చి ఉంటారో నా మాయావి గంటను తీసుకోవటానికి? ఎవరో ఉండి ఉంటారు. వాళ్ళు మన కళ్ళకి కనబడకుండా దాక్కున్నారు. మనం కనిపెట్టాల్సిందే ఎందుకని ఆ మాయావి గంటను దొంగలించాడు. తనకు ఆ గంట వలన ఏం ఉపయోగం ఉందో? ఏదో తేడాగా ఉంది, కానీ నాకు ఏమీ అర్థం కావటం లేదు. మనం ఎలా అయినా ఆ గంటను ఏ తప్పుడు వ్యక్తి చేతుల్లోకైనా వెళ్ళకముందే మనం ఆ గంటను తొందరగా వెతకాల్సిందే. మేక ఇంకా ముసలి ఆవు వాళ్ళిద్దరూ ఆ గంట గురించి విచారణ మొదలు పెడతారు. చాలా మందిని అడిగిన తర్వాత ముసలి ఆవుకు గ్రామంలోకి వచ్చిన ఆ ఇద్దరి సాధువుల గురించి తెలుస్తుంది. చాలా రోజులుగా వాళ్ళు అందరి ఇంట్లో భిక్షం అడుగుతున్నారని ఆవుకు తెలుస్తుంది. ముసలి ఆవు జాగ్రత్తగా వెతుకుతూ జలాల్ ఇంటి దగ్గరకు చేరుకుంటుంది. అది అక్కడ చూస్తుంది. మేక యొక్క మాయావి గంటను మెడలో వేసుకుని ఉంటాడు. ఇంకా అతను తనని అద్దంలో చూసుకుని విర్రవీగుతూ ఉంటాడు. నేను ఒక మాయావి జలాల్ని. ఇప్పుడు నేను ఈ గంటలో ఉన్న శక్తిని నా లోపలికి తీసుకుంటున్నాను. ఇక ఎవ్వరూ నాతో గెలవలేరు. నేను ఏది కావాలనుకున్నా, ఎలా కావాలనుకున్నా అది నా మాయా శక్తితో సాధించుకోగలను. అందరినీ నా గులాం చేసుకుంటాను. బయట నుంచుని ఉన్న ముసలి ఆవు అన్ని మాటలను వింటుంది. దాని తర్వాత అది మేక దగ్గరకు వెళ్తుంది. ఇంకా తనకు మొత్తం చెప్తుంది. బసంతి, నీ మాయావి గంట ఇప్పుడు జలాల్ అనే మాయలోడి దగ్గర ఉంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం? మనం ఏదైనా చేసి జలాల్ నుంచి ఈ మాయావి గంటను తిరిగి తీసుకోవాలి. లేకపోతే ఏదైనా అనర్థం జరగచ్చు. ముసలి ఆవు ఇంకా మేక జలాల్ నుంచి మాయావి గంటను తిరిగి ఎలా దక్కించుకోవాలో దానికోసం ఒక పథకం వేసుకుంటారు. జలాల్ చాలా హాయిగా పడుకుని ఉండగా అప్పుడు ముసలి ఆవు తన ఇంటికి చేరుకుంటుంది. ఇంకా అది చూస్తుంది. జలాల్ ఆ మాయావి గంటను తన దిండు పక్కనే పెట్టుకుంటాడు. ముసలి ఆవు చాలా జాగ్రత్తగా తన ఇంటి లోపలికి వెళ్తుంది. ఇంకా నెమ్మదిగా గంటను తీసుకుని నోటి లోపల పెట్టుకుంటుంది. ఎందుకంటే గంట శబ్దం బయటకు వినపడకూడదని. దాని తరువాత చాలా జాగ్రత్తగా గంటను తీసుకొచ్చి గ్రామంలో ఉన్న అందరి ముందు ఆ గంటను మాయావి మేకకు ఇస్తుంది. ఇదిగో స్నేహితురాలా, ఇది నీది. గ్రామం వాళ్ళ మాయావి గంటను మేక మెడలో కడతారు. అప్పుడు ఈ విషయం జలాల్కు తెలుస్తుంది. అప్పుడు తాను కోపంతో గ్రామం మధ్యలోకి వచ్చి మేకను హెచ్చరిస్తూ ఉంటాడు. బయటికి రా మాయా మేక. నీకేమనిపించింది? నువ్వు నీ గంట మళ్ళీ తీసుకెళ్లిపోతే నేను ఏమీ చేయక వెళ్ళిపోతాననుకున్నావా? జలాలందరికంట పెద్ద మాయావి. జలాల్ని ఎవరూ ఓడించలేరు. ధైర్యం ఉంటే ఎదురుగా వచ్చి నాతో పోరాడి చూపించు. జలాల్ యొక్క అరుపులు విని మేక ఇంకా అందరూ అక్కడికి వస్తారు. అప్పుడు మాయావి మేక అంటుంది, చూడు మాయలోడా, నువ్వు ఒక మోసాలు చేసే మాయలోడివి.
ఇంకా నువ్వు మోసంతోనే నా మెడలో ఉన్న మాయావి గంటను దొంగిలించావు. ఇంకా దాని తర్వాత దాని శక్తిని దోచుకోవాలని అనుకుంటున్నావు. కానీ నేను నీ దురాశని ఎప్పుడూ నెరవేరనివ్వను. నువ్వు నన్ను ఛాలెంజ్ చేస్తున్నావా? నేను నిన్ను బెదిరించడం లేదు, నిన్ను హెచ్చరిస్తున్నాను. నీకు ఈ గంట కావాలనుకుంటే నువ్వు నన్ను నేరుగా ఎదుర్కోవాల్సిందే. కానీ నువ్వు నా వెనుక నుంచి నా గంటను దొంగిలించి ఉండకూడదు. నేను జలాలు ఒక మాయావిని, ఇంకా నువ్వు ఒక సాధారణ మేకవి. నీ ఈ గంట నుంచి వచ్చే మాయ నా ముందర ఎంత? నేనందరి ముందు నీతో పోటీపడి దాన్ని గెలుచుకుంటాను. ధైర్యం ఉంటే వచ్చి నాతో పోరాడు. జలాల్ మాటలు విని మేక తనతో తలబడటానికి సిద్ధమవుతుంది. దాని తర్వాత మేక యొక్క గంట మాయలు, జలాల్ మాయలోడి యొక్క మాయావి మాయలు, వీళ్ళిద్దరూ ఒకరినొకరు మాయలను ఎదుర్కొంటూ కొద్దిసేపటి తర్వాత మేక మాయల శక్తి ముందు జలాల్ మాయల శక్తి తగ్గుతుంది. దాంతో జలాల్ యొక్క అహంకారం విరుగుతుంది. ఇంకా చివరికి తను ఓడిపోతాడు. ఇంకా మాయావి మేక గెలుస్తుంది. ఓటమి ఇంకా అవమానంతో జలాల్ మాయలోడు ఆ గ్రామాన్ని శాశ్వతంగా విడిచి వెళ్ళిపోతాడు. మాయావి మేక తన మాయల గంటతో ఎప్పటిలాగానే అందరికీ సహాయం చేస్తూ ఉంటుంది. మేక మరియు తోడేలు. సూరజ్పూర్ అనే అడవిలో మేక మరియు కుందేలు జీవించేవి. ఇద్దరు మంచి స్నేహితులు. ఒకరోజు వాళ్ళిద్దరూ నది దగ్గర నీళ్లు తాగుతూ ఉన్నారు. అప్పుడే ఒక చెట్టు వెనకాల ఉన్న తోడేలు వాళ్ళని చూసింది. అరే ఫా, ఈ రోజు తినడానికి మేక దొరుకుతుందన్నమాట. అవును, మేకను తిని చాలా రోజులైపోయింది కూడా. దీన్ని ఎలా అయినా నా మాయలో పడేసి దీన్ని చంపేసి తినేయాలి మరి. తెలివైన తోడేలు ఆ మేకను తినడానికి ఒక ప్లాన్ వేస్తుంది. అంతలోనే తన మైండ్లో ఒక ఆలోచన వస్తుంది. తోడేలు అదే చెట్టు వెనకాల చాలా గట్టిగా ఏడవడం మొదలు పెడుతూనే ఉంది. ఆ ఏడుపు శబ్దం విన్న తరువాత కుందేలు మరియు మేక ఆలోచించడం మొదలు పెడతాయి. వాళ్ళకేమనిపిస్తుందంటే ఎవరో చాలా బాధలో ఉన్నారని. ఇది ఆలోచించి వాళ్ళిద్దరు చుట్టుపక్కల చూస్తూ ఉంటారు. అయితే వాళ్లకు చెట్టు వెనకాల తోడేలు కనిపిస్తుంది. వాళ్ళిద్దరూ దాని దగ్గరికి వెళ్తాయి. అప్పుడే మేక తోడేలుతో ఇలా అంటుంది, అరే ఏమైంది నీకు? నువ్వు అంతలా ఎందుకు అరుస్తున్నావు? అడవుకుపోతే ఇంకేం చేయను. మా అమ్మని పాపిష్ట సింహం తినేసింది. నేను అనాథనైపోయాను. ఇప్పుడు నాకు మిత్రులు లేరు, అమ్మ లేదు. నేను ఒంటరి వాడిని అయిపోయాను. నాకు మా అమ్మ గుర్తొస్తుంది. ఓ, నీకు చాలా అన్యాయం జరిగింది. భగవంతుడు మీ అమ్మ ఆత్మకు శాంతి కలిగించాలి. నువ్వు చింతించకు, మేమందరం నీతో పాటు ఉన్నాం కదా. నీకు ఎప్పుడు ఒంటరితనంగా అనిపించినా నువ్వు మా దగ్గరికి వచ్చే ఆడుకోవడానికి. మనమందరం కలిసి ఆడుకుందాం. అరే మేక, నువ్వేం మాట్లాడుతున్నావు? అసలు వీడెవడో మనకసలు తెలీదు. తెలియని వాళ్లతో స్నేహం చేయడం మంచిది కాదు తెలుసా? కుందేలు, నువ్వు ఎక్కడికి వచ్చినా ఇలా ఎందుకు మాట్లాడతావు? చూడు తను ఎంతలా ఏడుస్తున్నాడో. ఎందుకంటే పాపం వాళ్ళ అమ్మ లేదిక్కడ. అమ్మ లేకపోతే ఎలా ఉంటుందో నాకు చాలా బాగా తెలుసు. అందుకని నువ్వు ఇలా మాట్లాడకు. నువ్వెంత మంచిదానివి మేక. నువ్వు నా దుఃఖం తెలుసుకోగలుగుతున్నావు. నాకు నీలాంటి మిత్రులే కావాలి. అయితే నువ్వు నాతో స్నేహం చేస్తావా? ఎందుకు చేయను? మనమిద్దరం మంచి స్నేహితులం అవుదాం. చూడు, చాలా రాత్రి అయ్యింది. ఇప్పుడైతే మేమిద్దరం కలిసి ఇంటికి వెళ్తాం. మనం రేపు కలుద్దాం. ఇలా చెప్పిన తరువాత మేక మరియు కుందేలు అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. తోడేలు చాలా సంతోషంగా ఉంది మరియు ఇలా అనుకుంటుంది, మేక చాలా అమాయకురాలని, తన మనసు చాలా సున్నితమైనదని, అందుకే చాలా సులువుగానే తన మాటలలోకి వచ్చేసిందని. మరుసటి రోజు మేక కుందేలుతో ఆడుతూ ఉంటుంది. అప్పుడే తోడేలు అక్కడికి వస్తుంది. మేక, నేను కూడా నీతో ఆడుకోవచ్చా? నువ్వు నాతో ఆడుకుంటావా? ఆడుకుందాం. ఇందులో అడగడానికి ఏముంది? ఇప్పుడు నువ్వు ఆ స్నేహితుడివి. ఇప్పుడు మనం అందరం కలిసి ఆడుదాం. మేక, నువ్వు వీడితో ఆడుకోవాలనుకుంటే ఆడుకో, కానీ నేను మాత్రం వీడితో స్నేహం చెయ్యను. నువ్వెంత చిన్నవాడివే అంత పొగరబోతివి. ఒక మాట చెప్పుకుందేలు, నువ్వు మేకతో స్నేహం చేయకముందు మీరొకరికొకరు పూర్తిగా తెలుసా? ఒకరికొకరు తెలుసుకోవడంలో కొద్దిగా సమయం పడుతుంది. ఇంకా నాకు మేకకి ఎలాంటి అభ్యంతరం లేనప్పుడు నీకేంటి ప్రాబ్లం? కుందేలు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. అందరూ ఒకేలాగా ఉండరు. అయినా తోడేలు సరిగ్గానే చెప్పింది. నాకేం అభ్యంతరం లేనప్పుడు నీకేం అభ్యంతరం?
చూడు మేక, నువ్వు నా ఫ్రెండ్వి. నీ మంచి ఆలోచించడం నా బాధ్యత. ఇంకా నా విచారం ప్రకారం నువ్వు వీడితో స్నేహం చేయడం మంచిది కాదు. ఇక నీ ఇష్టం. ఇంత చెప్పేసి కుందేలు అక్కడి నుంచి బాధతో వెళ్ళిపోయింది. అప్పుడు మేక తనను ఆపడానికి ప్రయత్నిస్తుంది. నా మాట విను. నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు కుందేలా. ఒక్క నిమిషం ఉండు, నా మాట విను. మేక తనను ఆపడానికి ప్రయత్నిస్తుంది. కాని కుందేలు తన మాట అస్సలు వినదు మరియు బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇది చూసిన తరువాత తోడేలు చాలా సంతోషిస్తుంది. ఎందుకంటే మేక మరియు తోడేలుకు మధ్యన అడ్డంగా ఉండే కుందేలు. దాన్ని తోడేలు తీసేద్దామనుకుంది. ఆగు కుందేలా, అరే నా మాట విను. తోడేలు మేకను తీసుకొని వెళ్లి ఒక నిశ్శబ్దమైన స్థలంలో చంపాలి అనుకుంది. కాని కుందేలు వెళ్ళిపోయిన తరువాత మేక కూడా తన వెనకాలే వెళ్తుంది మరియు వెళ్తూ వెళ్తూ తోడేలుతో ఇలా అంటుంది. తోడేలన్నా, తరువాత కలుస్తాను. ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను. మేక తన చేతిలో నుంచి చేజారిపోతుంటే చూసి తోడేలు చాలా బాధపడుతుంది. నేనైతే ఆలోచించాను, ఈ కుందేలు మా దారి నుంచి వెళ్ళిపోగానే ఈ మేకని నేను చంపేస్తానని. కాని మేక కూడా వెళ్ళిపోయింది. ఏం పర్లేదు మేక, ఏదేమైనా నేను నిన్ను చంపే తీరుతాను. కావాలంటే నేను దీనికోసం ఎన్ని రోజులైనా ఎదురు చూస్తాను. కుందేలు ఒక చెట్టు వెనకాల నిల్చొని తోడేలు అన్ని మాటలను విన్నది. నాకు తెలుసు తోడేలు, నువ్వు స్నేహం పేరుతో వచ్చిన రాక్షసివని. కాని ఏదేమైనా సరే నేను నా మిత్రుణ్ణి కాపాడే తీరుతాను. కుందేలు పరిగెత్తుకుంటూ వెళ్లి మేక దగ్గర నిల్చొని ఉంటుంది మరియు జరిగిందంతా చెప్తుంది. అప్పుడు మేక ఇలా అంటుంది. కుందేలా, నేను నీ గురించి ఇలా అనుకోలేదు. నాకు తెలుసు నువ్వు తోడేలను ఇష్టపడవని. కాని దీని అర్థం ఇది కాదు. నువ్వు ఎవరి గురించైనా ఇలా మాట్లాడొచ్చని. భగవంతుడు వాళ్ళమ్మని తీసుకెళ్లిపోయాడు. కాని నువ్వు ఇలాంటి సమయంలో ఇలా తన గురించి మాట్లాడడం తప్పు కదా. మేక, నేను నీ నిజమైన మిత్రుణ్ణి. నా మాట నమ్ము. నీ ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. ఒకవేళ నువ్వు నా మాట వినకపోతే ఆ తోడేలు నిన్ను చంపేస్తుంది. కుందేలా, తను మనతో స్నేహం చేయాలని వచ్చాడు. కాని నువ్వు తనను వేటగాడని అంటున్నావు. నేనెప్పుడు నీ గురించి ఇలా అనుకోలేదు. మేక, నా మాట విను. నేను నీ ఏ మాటలు వినాలనుకోవడం లేదు. వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. వెళ్తున్నాను మేక, కానీ నా మాట గుర్తుంచుకో. నేరుగా ఉన్న చెట్లు వేగంగా కవేయబడతాయి. అంటే ఎవరైనా మంచి విచారంతో ఉంటారో వాళ్లే ముందు మరణిస్తారు. ఇలా చెప్పేసి కుందేలు అక్కడి నుంచి బాధతో వెళ్ళిపోతుంది. కుందేలుతో స్నేహం చెరిగిపోయిన తరువాత మేక అస్సలు కొన్ని రోజుల వరకు బయటకి అసలు వెళ్ళదు. అక్కడ తోడేలు మేకను వేటాడాలని చూస్తూ ఉన్నాడు. కొన్ని రోజుల తరువాత తోడేలు తట్టుకోలేక ఒకరోజు తోడేలు మేక ఇంటికి వెళ్తుంది. మేక, నువ్వు నాతో జొన్న పొట్ల పొలాలకు వస్తావా? అక్కడికి వెళ్ళి మనము మంచి తాజా జొన్న పొట్లు తిందాం, ఇంకా ఎంజాయ్ చేద్దాం. తోడేలు అన్నయ్య, నీతో స్నేహం చేయడం వలన నాకు మరియు కుందేలుకి గొడవ జరిగింది. అందుకే ఎక్కడికి వెళ్ళాలనిపించడం లేదు అసలు నాకు. నాకు తెలుసు కుందేలు నీపై కోపంగా ఉందని. ఎందుకంటే వాడు నీ నిజమైన మిత్రుడు. ఇంక వాడు నిన్ను ఎలాంటి ప్రాబ్లం వచ్చినా తట్టుకోలేడు. నిజమేంటంటే మా తోడేలు జాతి అలాంటిది. మమ్మల్ని ఎవ్వరూ నమ్మరు కూడాను. కానీ నిజం చెప్పాలంటే తోడేళ్ళన్నీ ఒకేలా ఉండవు కూడా. నాకు తెలుసు, అందరూ ఒకేలా ఉండరు. మరియు నువ్వు చాలా మంచివాడివి. కానీ ఈ మాట నేను ఎలా కుందేలుకు చెప్పాలి? అదే ఈ విషయాన్ని చెప్పడానికే మనము జొన్న పొట్ల పొలంకి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి మనిద్దరము పొట్ట నిండుగా జొన్న పొట్లు తిందాం. ఆ తర్వాత మనము కుందేలు కోసం కూడా కొన్ని జొన్న పొట్లు తీసుకొద్దాం. ఎప్పుడైతే తనకు తెలుస్తుందో తన కోసం బుట్ట తినడానికి తీసుకొచ్చాడని తెలిస్తే అప్పుడు తను చాలా సంతోషిస్తాడు. నువ్వు చాలా మంచివాడవని నమ్ముతాడు. అవును, పదైతే తొందరగా పొలంకి వెళ్ళి జొన్న పొట్లు తిందాం. మేక మరియు తోడేలు మాట్లాడుతూ మాట్లాడుతూ బుట్ట తోటకి వెళ్తారు. మేక ఆ బుట్టలను చూస్తూ చాలా సంతోషిస్తుంది మరియు కడుపు నిండా బుట్టలు తింటుంది. తోడేలు తన దొంగ చూపులతో చూస్తూ ఇలా ఆలోచిస్తూ ఉన్నాడు. తెలివి తక్కువ మేక, నువ్వు కడుపు నింపుగా జొన్న పొట్లు తిను. ఆ తర్వాత నేను నిన్ను కడుపు నింపుగా తింటాను. బుట్టలను తిని మేకకు ఎప్పుడైతే కడుపు నిండుతుందో అప్పుడు మేక ఇలా అంటుంది. తోడేలన్నయ్య, నా కడుపు నిండిపోయింది. పద మనం ఇంటికి వెళ్ళిపోదాం. నీ పొట్ట అయితే నిండిపోయింది, కానీ నా పొట్ట మాత్రం ఇంకా నిండాలిగా. అవునా? అయితే మీరు కూడా ఈ బుట్టల్ని తినండి అన్నయ్య. నీకు తెలియదు అనుకుంటున్నాను. నాకు జొన్న పొట్టలు అసలు నచ్చవు.
అవునా? కేవలం మీరు నా కోసం ఇక్కడికి వచ్చారా? అవును, నువ్వు నా ఫ్రెండ్గా. నువ్వు ఎంత మంచి వాడవు అన్నయ్య. అయితే ఇది చెప్పు, మీకేమి ఇష్టం? నాకు మేక మాంసం అంటే చాలా ఇష్టం. అందుకే నేను నిన్ను తినాలనుకుంటున్నాను. ఏంటి, మీరు నన్ను చంపాలి అనుకుంటున్నారా? కానీ నేను నీ స్నేహితురాలిని కదా. నువ్వు చాలా అమాయకురాలు మేక. అరే, నేను నిన్ను తినడానికనేగా నీతో స్నేహం చేశాను. అయితే పద, తొందరగా నా పొట్టలో మండుతున్న ఆకలిని తీర్చేయి. ఇలా చెప్పగానే తోడేలు మేకపై దాడి చేస్తాడు. నీ ఫ్రెండ్ కుందేలు చెప్తూనే ఉన్నుగా నాతో స్నేహం చెయ్యొద్దని, కానీ నువ్వు దాని మాటలు నమ్మలేదు. ఇంకా ఈ రోజు నువ్వు మరణానికి నాతో వచ్చేసావు. నువ్వు నాకు ద్రోహం చేశావు. భగవంతుడు నిన్ను ఎప్పుడు క్షమించడు. ఒకవేళ నేను కుందేలు చెప్పిన మాట వినేసి ఉండింటే. అవును, కానీ ఇప్పుడు ఆలోచించి ఏం లాభం? నువ్విప్పుడు నా చేతిలో పూర్తిగా చిక్కుకున్నావుగా. ఇప్పుడు నిన్ను నా నుంచి ఎవరూ కాపాడలేరు. మేక కాపాడమని చాలా గట్టిగా అరుస్తుంది. కాపాడండి, కాపాడండి, కుందేలు నువ్వు ఎక్కడున్నావు? నన్ను కాపాడు కుందేలు. కుందేలుకు ఇదంతా ముందే తెలుసు, తోడేలు ఎప్పుడైనా మేకను చంపవచ్చు అని. అందుకనే కుందేలు మేకను తోడేలు నుంచి కాపాడడానికి ముందు నుంచి ఉపయోగం చేసి పెడుతుంది. కుందేలు తోడేలు యొక్క ప్లాన్ గురించి ముందు నుంచి సింహంకి అన్ని చెప్పి ఉంచుతుంది. ఎలాగైతే మేక యొక్క శబ్దం వస్తుందో అప్పుడే అడవిలోని అన్ని జంతువులు కలిసి మేకను కాపాడడానికి వస్తాయి. ఆగు తోడేలు, ఆ మేకకు ఒక్క దెబ్బ తగిలినా నువ్వు ప్రాణాలతో ఉండవు. అరే, కానీ మీరంతా ఇక్కడికి ఎలా వచ్చారు? మిత్రుడు కష్టాల్లో ఉన్నట్లయితే నిజమైన మిత్రుడు ఎప్పుడూ సహాయానికి వచ్చే తీరుతారు. అవును తోడేలు, కుందేలు ఇంకా మేక మా మంచి స్నేహితులు. అందుకే అంటున్నాను, ప్రాణాలతో ఉండాలనుకుంటే మేకను వదిలిపెట్టేసి వెళ్ళిపో. ఇంకా పారిపో ఇక్కడి నుంచి. అన్ని జంతువులను కోపంలో చూసి తోడేలు తన ప్రాణాలను కాపాడుకోవడానికి అక్కడి నుంచి పారిపోతుంది. అరే, పారిపోవాలి ఇక్కడి నుంచి, లేకపోతే వీళ్ళంతా కలిసి నన్ను పచ్చడి చేసేస్తారు. తోడేలు అపాయం నుంచి బయటకు వచ్చిన తర్వాత మేక చాలా సంతోషిస్తుంది. మీకందరికీ చాలా ధన్యవాదములు. ధన్యవాదాలు చెప్పాలనుకుంటే కుందేలుకు చెప్పు. ఎందుకంటే సమయానికి వచ్చి చెప్పకపోయింటే నువ్వు ఈ రోజు ప్రాణాలతో ఉండేదానివే కావు. థ్యాంక్ యూ స్నేహితుడా. స్నేహంలో నో సారీ, నో థ్యాంక్ యూ మేక. కానీ నేను చెప్పేది ఎప్పటికీ గుర్తుంచుకో, ఎప్పుడైనా ఫ్రెండ్షిప్ చేసే ముందు ఒకసారి చూసుకోవాలి, వాడు మన స్నేహానికి సరైన వాడా కాదా అని. ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరైతే మనకు సహాయం చేస్తారో వాళ్ళే నిజమైన స్నేహితులు. అందుకే స్నేహం చేసేటప్పుడు మనం ముందే స్నేహితుల గురించి తెలుసుకోవాలి. ఈ గుణపాఠం తరువాత మేక మరియు కుందేలు అందరికీ ధన్యవాదములు తెలిపి అక్కడి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్లిపోతాయి.